ఆదివారపేట గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన వాళ్ళారా, మనిషి ఈ భూమి మీద మరణం అనే పేరుతో వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా చనిపోతే ఏమంటారండి? బంధువులు కానీ స్నేహితులు కానీ, ఇంతవరకు మాతో ఉండు ఆయన, ఇంతవరకు మాతో మాట్లాడేవాడు, మరి ఇప్పటికిప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటారు కదా. అసలు వెళ్ళిపోయాడు అనేది ఎవరంటే ఇగో ఇంతవరకు నేను నడిపించిన ఆ దేహాన్ని నడిపించిన ఆత్మే అండి వెళ్ళిపోయింది. మరి ఈ శరీరము మరి నీ ముందుంది కదా, మరి ఇంతకాలం నీతో ఉంది దేహం కదా, మరి నీ దేహం నీ దగ్గర ఉంటే ఉండిపోయాడు, ఇక్కడే ఉండిపోయాడు అనాలి కదా. కానీ వెళ్ళిపోయాడు అంటే ఇంతవరకు నువ్వు నీతో ఉన్నది ఎవరంటే ఆత్మ అనబడే వ్యక్తి. ఆత్మ అనబడే వ్యక్తి వెళ్ళిపోయాడు. అందుకే వెళ్ళిపోయాడు అనేది వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది మనుషులు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. మనకు అందరూ తెలుసు 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. మనమందరం కూడా పరలోకంలో ఉన్న దేవుళ్ళలో నుండి మనము ఈ భూమి మీదకి మనం వచ్చాము, ఒక యాత్రగా వచ్చాము. మనకు ఆయుసు 70 లేదా 80 ఆయుసు మనకు కలిగి ఉన్నది. తర్వాత చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరు భూమి మీద చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పాతాళమైన లోకానికి వెళ్ళిపోవాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టి, ఈ దేహాన్ని వదిలేసి నీలో ఉన్న ఒక ఆత్మే ఉన్నదే, అది పాతాళం వెళ్ళిపోవాలి. చాలామంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారంటే గాలిలో గాలి, ధూళిలో ధూళి, ఏమైపోయారండి అంటారు. అంటే మనిషి ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే సహజంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ వెళ్ళిపోయాడంటే మంచి పనులు చేసేవాడు మళ్ళీ జన్మలో మంచిగా పుడతాడని, ఒకవేళ భూమి మీద చెడ్డగా బ్రతికితే ఏదో కుక్కగా, ఓ పందిగా, ఒక ఎలకగా పుడతాడని మానవులు కల్పించుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ 2 లోకాలు అది ఉన్నాయి. అది పాతాళంలో 2 లోకాలు ఉన్నాయి. ఆ 2 లోకాలు ఏంటంటే 1 నరకము, 1 స్వర్గము. ఈ లోకానికి ఎవరు వెళ్తారంటే మరి భూమి మీద మనము ప్రతి ఒక్కరూ కూడా మరి చిన్నప్పుడు దేవుడు మనల్ని నరులు యథార్థంగా పుట్టించాడు. అందులో ఏ భేదము లేదు, తప్పులేదు. కానీ మనం పెరిగి పెద్ద అయిన తర్వాత, మన ఆలోచనలు ఎదిగిన తర్వాత మనం ఏమవుతున్నామంటే దారి తప్పిపోయాము. మన ఆలోచనలు దారి తప్పాయి. అంటే దేవునికి ఇష్టంగా, దేవుని సారంగా, భక్తిగా, మన దేవుడి కుమారులుగా మన బతకట్లేదు. ఈ భూమి మీద మనము ఒక పాపం అనేది చేస్తున్నాం. ఏదో నోటి ద్వారో, ఒక మాట ద్వారో, ఆలోచన ద్వారో, ఏదో తెలిసి తెలియక పాపం అనేది చేస్తున్నాము. మరి ఈ పాపం ఈ పాపం వల్ల ఏమవుతుందంటే ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎక్కడంటే నరకానికి వెళ్ళిపోతాం. మరి ఈ పాపము నుండి తప్పించాలి, ఆ నరకం నుండి తప్పించాలి, ఆ బాధ నుండి, ఆ వేదనకర స్థలంలోనికి మనం వెళ్ళపోకుండా ఉండాలంటే ఇదిగో నేటికి 2020 సంవత్సరాల కిందట ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన అందరి పాపాలు ఆయన భుజాల మీద వేసుకొని, మనం చేసిన అతిక్రమలను ఆయన భరించి, తన సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి, ఏ పాపము లేని దేవుడుగా ఉంటూ యథార్థంగా జీవించి, ఎటువంటి దోషము లేనివాడుగా జీవించి, అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపాలు పోవాలి కాబట్టి, మన పాపాలు పోతే, మన పాపాలు పోవడం ఒకవేళ మన పాపాలు యేసుక్రీస్తు రక్తంలో తీసుకుపోతే మనకి ఈ పాపం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఉన్న ఆత్మకు బాధ, వేదన కలుగుతుంది. ఏదంటే చాలామంది చూస్తుంటాం, అనేక మంది అప్పుల బాధల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, రైతు సరిగ్గా పంట పండడం వల్ల, ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఆత్మహత్య కాదు అది. ఆత్మకి ముగింపే లేదు, ఆత్మహత్య లేదు. ఈ శరీరానికి హత్య, కానీ ఆత్మ ఎవరు నశింపజేయలేరు, ఆత్మని జీవింపజేస్తారు. అంతం లేదు ఆత్మ. అందుకే మనకి ఏ బాధ కలిగినా, ఏ వేదన కలిగినా ఎందుకు ఉంది? ఆ శరీరానికి మనకు బాధ ఉండదు, కానీ ఆత్మకు మన బాధ, ఆత్మకే వేదన చెందుతుంది. మన కుటుంబంలో ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోయినా, ఎవరైనా ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయినా శరీరానికి దెబ్బ తగలదు,
శరీరాన్ని దెబ్బ తగలు కదండి, ఆత్మ మాత్రం బాధ పెడుతుంది. ఈ ఆత్మ అనేది పాతాళంలోకి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే వేదన పడుతూనే ఉండాలి, అంతం లేదు. ఈ భూమి మీద ఏదో బాధ కలిగితే మరణిస్తూ ఆత్మహత్య చేసుకుంటావు, విడిచి వెళ్ళిపోతున్నావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మకు అంతం లేదు. నిత్యము వేదన పడుతూ ఉండాలి, బాధపడుతూనే ఉండాలి. అనంతకాలం యుగాలు కోటాను సంవత్సరాలు ఆ ఆత్మకు వేదన కలుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద మనకు వేదన అయితే నీ మరణంతో ముగిస్తున్నావు, కానీ మరణించిన తర్వాత నీ ఆత్మకు ఏమి లేదు, అనంతమే వేద పడుతూనే ఉండాలి. అలాంటి బాధ మనకు అనుభవించకుండా ఉండాలంటే ఈ భూమి మీద బ్రతికుండగానే ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా దేవుడు పరిశుద్ధుడిగా మనము పరిశుద్ధులు కాబట్టి మనము పరిశుద్ధులుగా జీవించి ఆయన చెప్పిన మార్గంలో మనం వెళితే అగో మన చేసిన పనులు బట్టి మన చేసిన క్రియలు బట్టి దేవుడు మన పరలోకంలో తన యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి మనందరినీ కూడా పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఒక మార్గదర్శిగా వచ్చాడు. ఆయనకు కులమో అనుకో మతానికో ఒక ప్రాంతీయానికో ఆయన రాలేదు, స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తు మనల్ని మార్గంలో నడిపించడానికి ఆయనే మనల్ని ఆ దైవ కుమారుడు కాబట్టి ఆయనే మనల్ని తీసుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మీరు అందరూ అంగీకరించి మీ యొక్క ఆత్మలను ఆ వేదనకారి స్థానంలో ఆ యొక్క ఆ పాతాళంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇగో భూమి మీద ఉండగానే మీ ఆత్మలు కాపాడడానికి కొన్ని భూమి మీద అనేకమైన మరి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, అనేకమైన దైవ సేవకులు ఉన్నారు. దేవుని గురించి తెలుసుకొని మీ యొక్క ఆత్మలను కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.